ఈరోజు మన ఈ వీడియోలో సెన్సస్ 2027కి సంబంధించి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఏ విధంగా పూర్తి చేయాలో మనం చూద్దాం. సెన్సస్లో మొట్టమొదటిసారిగా మన వివరాలను మనమే ఇచ్చుకునే విధంగా ఇవ్వటం జరిగింది. దానికి మనం లాగిన్ అయ్యి ఏ విధంగా మనం అన్ని ప్రశ్నలకి సమాధానాలు పూర్తి చేయాలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి గాను మనం sc.census.go.in లాగిన్ అవ్వాలి. దాని యొక్క హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ చూసినట్టయితే టాప్ రైట్ కార్నర్లో మనకి డేట్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఎస్సీ పీరియడ్ అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ యొక్క పీరియడ్ని కొంత ఇవ్వటం జరిగింది. అది ఏ రాష్ట్రాలకి ఏ పీరియడ్లో ఇవ్వటమో జరుగుతుంది. దాన్ని ఒకసారి చూద్దాం మనం. ఆంధ్రప్రదేశ్కి అయితే 16 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు ఉంటుంది. అదేవిధంగా హౌస్ సెన్సస్ పీరియడ్ అంటే ఇంటికి వచ్చి సేకరించడం అయితే మాత్రం 1 మే నుంచి 30 మే వరకు ఉంటుంది. ఇక తెలంగాణకు వచ్చేటప్పటికి 26 ఏప్రిల్ నుంచి 10th మే వరకు ఉంటుంది. ఈ విధంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ యొక్క పీరియడ్ని ఇవ్వటం జరిగింది. తర్వాత వచ్చేటప్పటికి ఎస్సీ క్వశ్చన్స్ అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్లో మనకి ఏ ప్రశ్నలు అడుగుతున్నారో కూడా ఇవ్వటం జరిగింది. మీరు ముందుగా అవసరమైతే ఈ ఒకసారి చెక్ చేసుకోండి, లేకపోతే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇక యూజర్ గైడ్ ఇవ్వటం జరిగింది, ఫ్లో చార్ట్ కూడా ఇవ్వటం జరిగింది. మన యొక్క ప్రాసెస్ యొక్క ఫ్లో చార్ట్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ పైన స్క్రోల్ అవుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసినట్టయితే దిస్ పోర్టల్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ 6 AM to 12th midnight అంటే పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 12 గంటల వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత ఈ పీరియడ్ ఈ వెబ్సైట్ మెయింటెనెన్స్లోకి వెళ్తుంది. అందుచేత మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయాల్సిన పీరియడ్ 6 AM నుంచి 12 PM వరకు మాత్రమే చేయాలి. ఇక మనం ఏ విధంగా లాగిన్ అవ్వాలో మనం ఇక్కడ చూసినట్టయితే హోమ్ పేజ్లో మొట్టమొదట స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇవ్వబడిన క్యాప్చాని ఇచ్చి వెరిఫై అండ్ ప్రొసీడ్ చేయండి. ఈ విధంగా వెల్కమ్ వచ్చిన తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీ యొక్క స్టేట్ ఆంధ్రప్రదేశ్ చూపిస్తుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ అంటే ఇంట్లో హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ ఎవరవుతారు అంటే ఇక్కడ టిప్ ఉన్న చూడండి ఒకసారి. ది పర్సన్ ఆర్గనైజ్డ్ బై ది ఫ్యామిలీ యాజ్ ది హెడ్ who manages household affairs and makes important decisions in considered head of the household అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఎవరైతే హౌస్ని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళే హౌస్ హెడ్ అవుతారు. అయితే ఇక్కడ ఎల్డెస్ట్ పర్సన్ ఆఫ్ ది హౌస్ మెంబర్ అవ్వాల్సిన పని లేదు, ఎవరైనా అవ్వచ్చు. నార్మల్గా యంగర్ మెంబర్ అయినా కూడా అదే హౌస్లో ఉండే వ్యక్తి మనకు అన్నిటికీ సమాధానాలు చెప్పగలిగే వ్యక్తి అయి ఉంటే సరిపోతుంది. అతని యొక్క పేరు వారి యొక్క పేరు ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇంకొక మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఇంకొకటి మనం గమనించాలి, ఒక హౌస్ హోల్డ్కి ఒక మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. ఇక తర్వాత ఈమెయిల్ ఆప్షన్, మీరు ఈమెయిల్ ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు. ఈమెయిల్ ఇస్తే కనుక ఇన్ఫర్మేషన్ అది మీ ఈమెయిల్కి రావటం జరుగుతుంది. పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఆప్షన్లు ఇచ్చి మనం ప్రొసీడ్ పై కొట్టినట్టయితే మన యొక్క మొబైల్కి ఒక ఓటీపీ రావటం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి ప్రొసీడ్ అవ్వాలి. ముందుగా మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఏ లాంగ్వేజ్లో చేయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఓటీపీ ఇచ్చి వెరిఫై ఓటీపీ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే మనకి 6 స్టేజెస్ కనిపిస్తాయి. మనకి మొదటిది స్థాన వివరాలు, గణన గృహ వివరాలు, కుటుంబ సమాచారం, వసతులు, ఆస్తులు, ప్రివ్యూ మరియు ధృవీకరించండి. ఇవి మనకు వస్తాయి. మొదటగా మన యొక్క లొకేషన్, మీ యొక్క హౌస్ యొక్క లొకేషన్ని మనం ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. దానికి గాను మీకు ఇక్కడ ఒక మ్యాప్ ఇవ్వటం జరుగుతుంది. మీకు ఒక మార్క్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక పిన్ కనిపిస్తుంది, మ్యాప్లో పిన్ కనిపిస్తుంది. మీరు ఉండేది కరెక్ట్గా అదా కాదా అనే దానికి మీరు నిర్ధారించాలి అంటే మీరు మీ యొక్క జిల్లాని సెలెక్ట్ చేయాలి. మీ యొక్క పిన్ కోడ్ని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ దగ్గర ఉండే ఏదైనా ఒక ల్యాండ్ మార్క్ని మీరు ఇక్కడ ఇవ్వండి. ఇస్తే కనుక డైరెక్ట్గా ఆ మ్యాప్లోకి మనం వెళ్తుంది. అక్కడ మీ యొక్క హౌస్ ఎక్కడుందో కరెక్ట్గా అక్కడే ఆ పిన్ నుంచి ప్రొసీడ్ అవ్వండి. ఈ విధంగా మీ యొక్క హౌస్ యొక్క డీటెయిల్స్ని మీరు ఇక్కడ ఇచ్చినట్టయితే మీకు ఈ విధంగా మనకి ఇక్కడ మ్యాప్లో కనిపిస్తుంది. అయితే ఇక్కడ మ్యాప్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి మౌస్ యొక్క లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసి మీరు ఇలా జరుపుకోవచ్చు. మీ హౌస్ ఎక్కడుందో అక్కడ కరెక్ట్గా ఈ మార్క్ని ఉంచండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే ఉందో మీ హౌస్ ఎక్కడైతే ఉందో ఆ హౌస్ యొక్క మార్క్ ఇక్కడ వస్తుంది.
దాని యొక్క లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఆ హౌస్ని పైన ఉంచిన తర్వాత మీరు కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి లొకేషన్ ఆఫ్ యువర్ రెసిడెన్స్ స్థానాన్ని నిర్ధారించండి, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సేవ్ అని తదుపరి మీకు వస్తుంది, సేవ్ చేయండి. ఈ విధంగా మీ యొక్క ఇంటి యొక్క స్థానం యొక్క నిర్ధారించబడుతుంది. ఎస్ అని క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ మీ యొక్క స్థాన వివరాలు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇక రెండో స్టేజ్ వచ్చేటడికి గణన గృహ వివరాలు. ఇక్కడ అడిగే ప్రశ్నలు మీరు ఒకసారి చూడండి. మనం మొత్తం 34 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం 3 ప్రశ్నలు ముందుగానే ఇచ్చాం. మీ పేరు, మీ మొబైల్ నెంబరు, మీ పిన్ కోడ్ అవి ఇవ్వటం జరిగింది. మిగిలినవి ఇక్కడ ఇప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. గణన గృహం నేల ప్రధానంగా దేంతో కట్టబడింది? మట్టి, కలప, వెదురు, కాల్చి నీటిగా రాయి, సిమెంటు. ఈ విధంగా నేల దేంతో ఇచ్చామని చెప్పినట్టయితే మనకి ఏదైతే అది ఇచ్చి మీరు ఇక్కడ నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళండి. గణన గృహం యొక్క గోడ ప్రధానంగా దేంతో కట్టబడింది? గడ్డి, తాటాకు, వెదురు లేదా ప్లాస్టిక్, పాలిథిన్, కాల్చి నీటిగా, కలప. ఈ విధంగా దేంతో కట్టబడింది? గణన గృహం యొక్క పైకప్పు ప్రధానంగా దేంతో చేయబడింది? గడ్డి, తాటాకు, ప్లాస్టిక్, పాలిథిన్, చేతి తయారీ పెంకులు, యంత్రపు తయారీ పెంకులు, కాల్చి నీటిగా, రాయి, పలక, సిమెంట్ రేకులు, కాంక్రీట్. మీ గణన గృహం యొక్క పరిస్థితి బాగుంది, నివసించదగింది, శిథిలావస్థలో ఉంది. ఈ విధంగా ఈ ఇవ్వబడిన ప్రశ్నలకి మీది ఏదైతే అప్లికబుల్లో అది ఇచ్చి సేవ్ అని తదుపరిపై కొట్టండి. మీరు ఖచ్చితంగా కొనసాగాలనుకుంటున్నారా అని ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. దానిపై ఎస్ పై క్లిక్ చేసినట్టయితే కుటుంబ సమాచారం, గణన గృహ వివరాలు పూర్తయి కుటుంబ సమాచారంలోకి వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ ఈ కుటుంబంలో మామూలుగా నివసిస్తున్న వ్యక్తుల మొత్తము, మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది యొక్క సభ్యుల వివరాలను ఇక్కడ నమోదు చేయండి. కుటుంబ యజమాని పేరు మీకు ఆల్రెడీ మీరు ఇంగ్లీష్లో ఇవ్వటం జరిగింది. మీరు ఎంచుకున్న భాషలో మీరు ఇక్కడ టైప్ చేసినట్టయితే, ఈ విధంగా మీరు ఎంచుకున్న భాషలో తెలుగులో టైప్ చేసినట్టయితే మనకి ఇక్కడ మీరు ఎంచుకున్న భాషలో రావటం జరుగుతుంది. కుటుంబ యజమాని లింగ భేదము పురుషుడా, స్త్రీయా, ట్రాన్స్జెండరా, ఇప్పుడు అది ఇక్కడ అప్లై చేసి మీరు సబ్మిట్ చేయండి. ఇక ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఇతరులు, అది ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ ఈ ఇంటి యజమాని స్థితి సొంతము, అద్దె ఇల్లు కానీ వేరే ప్రదేశంలో సొంత ఇల్లు కాదు, అద్దె ఇల్లు మరి ఎక్కడా సొంత ఇల్లు లేదు. ఇక్కడ ఒకసారి గమనించండి. మీరు నివసించే ఇల్లు సొంతమైతే సొంతం అని పెట్టండి, లేదా అద్దె ఇల్లు అయితే అద్దె ఇల్లు అని పెట్టండి. అంటే ఎంప్లాయీస్ ఉంటారు, ఇక్కడ అద్దె ఇల్లు ఉంటారు, వేరే ప్రదేశంలో సొంత ఇల్లు ఉంటుంది. అందుచేత ఈ రెండు ఆప్షన్ మనం క్లిక్ చేయొచ్చు. నివాస గదుల సంఖ్య, మీరు మీ నివాసంలో ఎన్ని గదులు ఉంటే అన్ని గదులను ఇక్కడ మార్క్ చేయండి. ఈ కుటుంబంలో నివసిస్తున్న వివాహ దంపతుల సంఖ్య, ఎంతమంది దంపతులు ఉంటే అంతమందే చేయండి. మీరు ఖచ్చితంగా కొనసాగాలనుకుంటున్నారా? ఎస్ ప్రొసీడ్ అవ్వండి. ఇక వసతులకు వచ్చినట్టయితే 4వ అంశం, వసతులకు వచ్చినట్టయితే త్రాగునీటి ప్రధాన వనరు శుద్ధి చేయబడని కుళాయి నీరు, శుద్ధి చేయబడిన కుళాయి నీరు, బావి, చేతి పంపు, గొట్టపు బావి, బోరు బావి, ఓట, నది, కాలువ. ఈ విధంగా మనకి అన్ని వివరాలు ఇవ్వడం జరిగింది. మీరు ఏది ఉపయోగిస్తున్నట్టయితే దాన్ని క్లిక్ చేయండి. తాగునీటి వనరు లభ్యత ఆవరణ లోపల, ఆవరణ సమీపాన, ఆవరణ దూరము, ఆవరణ లోపల. వెలుతురు లభ్య ప్రధాన వనరు కిరోసిన్, విద్యుత్ శక్తి, సౌరశక్తి, ఇతరత్ర నూనె, వెలుతురు లేదా. మీరు ఏది ఉపయోగిస్తున్నట్టయితే దాన్ని మీరు ఇక్కడ టిక్ చేయండి. మరుగుదొడ్డి వసతి అందుబాటులో ఉందా, లేకపోతే పబ్లిక్ మరుగుదొడ్డ, ఇది కూడా మీరు ఒకసారి టిక్ చేయండి. ఈ విధంగా అన్ని వివరాలు మీరు చేసి నెక్స్ట్కి ప్రొసీడ్ అవ్వండి. ఇక్కడ గమనించినట్టయితే మరుగుదొడ్డి రకంలోకి వచ్చేటప్పటికి ఈ ప్రశ్నలన్నీ ఒకటే, మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఇక మురుగునీటి పారుదల సౌకర్యం, ఈ విధంగా వసతులన్నీ చేసిన తర్వాత ఇక ఆస్తుల వివరాలను మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ రేడియో ట్రాన్సిస్టర్ ఉందా లేదా, సాంప్రదాయ రేడియో సెట్ ఉంటే ఓకే, లేదా మొబైల్, స్మార్ట్ ఫోన్, లేదా ఏ ఇతర పరికరమైనా లేదు. టెలివిజన్, ఇంటర్నెట్ సదుపాయం గురించి మీకు ఇక్కడ అడగడం జరిగింది. మొబైల్, స్మార్ట్ ఫోన్లోనా, ల్యాప్టాప్, కంప్యూటర్లోనా ఉంటే ఏది ఉంటే అది మీరు అక్కడ ఇవ్వండి. ల్యాప్టాప్, కంప్యూటర్ ఉందా లేదా ఉన్నది. ఇక ఆఖరిది ప్రివ్యూ అని ధృవీకరించండి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ ప్రివ్యూలో మీకు కనిపిస్తాయి. ఈ విధంగా మీరు ఇచ్చిన డేటా అంతా కూడా ఒకసారి వెరిఫై చేసి ఏమైనా తప్పులు ఉన్నట్టయితే కనుక సవరణకు తిరిగి వెళ్ళండి, లేదా డ్రాప్ట్గా సేవ్ చేయండి, లేదా నిర్ధారించి సమర్పించండి. మీరు అన్నీ నిర్ధారించుకున్న తర్వాత నిర్ధారించి సమర్పించండి. తదుపరి సమర్పణ తర్వాత సమర్పించిన డేటాలో ఎటువంటి మార్పు సాధ్యం కాదు. మీరు ఖచ్చితంగా కొనసాగాలనుకుంటున్నారా అంటే మనం ఇచ్చిన డేటాని ఇంకా మార్పు చేయలేం కనుక కొనసాగాలనుకుంటే ఎస్ కొట్టండి, లేకపోతే నో కొట్టండి. నేనైతే ఎస్ క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మన యొక్క స్వీయ గణన ఐడి మీకు
రావడం జరుగుతుంది. అది మీ మొబైల్కి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈమెయిల్కి కూడా పంపించడం జరుగుతుంది. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి ద్వారా మీ ఇంటికి ఎన్యూమరేటర్ గారు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క డేటాకి ఓపెన్ అవుతుంది. వాళ్ళ యొక్క డేటా చేయటం ఈజీగా మారుతుంది. కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.